వ్యక్తిగత పవిత్రతకు పరిపూర్ణతకు బాధామయుడైన ప్రభువుతో మనము చేసే ప్రయాణములో మనకు ఉండాల్సినటువంటి లక్షణాలను గురించి ఒక్కొక్కటిగా మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. వాటిలో ఒకటి కృతజ్ఞత, రెండవది ఇంగిత జ్ఞానము. పొందినటువంటి మేలుకు కృతజ్ఞత ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. అది ఏ సమయంలోనైనా సరే కృతజ్ఞతా భావము అనేటువంటిది లేకపోయినట్లయితే మనము పొందినటువంటి మేలు వల్ల మనకు అధిక కీడు తప్ప మేలు జరిగేటువంటి అవకాశము ఉండదు. ఏదో ఒక రోజున అది మళ్ళీ మన మెడకే చుట్టుకుంటుంది అనేటువంటిది మరచిపోకూడదు. అప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటామేమో కానీ కృతజ్ఞతాభావము ఉన్నంత వరకు కూడా మనకు అన్ని వేళలా అది కీడే కానీ మేలు మాత్రము కాదు. రెండవది, ఏ పని చేసినప్పటికీ కూడా కొంచెం ఆలోచించాలి. ఏం చేస్తున్నాము అనేటువంటిది ఆంగ్ల భాషలో మామూలు ఇప్పుడు అందరం కామన్ సెన్స్ అంటాము. కాబట్టి ఇంగిత జ్ఞానము అనే కొంచెం ఆలోచించేటువంటి గుణము లేకపోతే మనము మళ్ళీ మనకే కాదు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్లకు కూడా కీడు తీసుకుని వస్తాము. అదే ఈనాటి సువిశేష సంఘటన మనకు నిరూపిస్తూ ఉంటుంది. యోహాను గారు వ్రాసిన సువార్త ప్రకారము ప్రభువు మొదటి 2 అద్భుతాలు కూడా గలిలయ సీమలోనే చేస్తూ ఉన్నారు, యూదయాలో చేయల. ఎందుకు అంటే ఆయన ప్రారంభంలో అన్నారు, అంతకుముందు అనుకున్నట్లుగా ఆయన తన వారి వద్దకు వచ్చిన కానీ వాళ్ళే ఆయనను తిరస్కరించారు అని. కాబట్టి విశ్వాసము చూపించింది అన్యులు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రభువు అద్భుతం చేస్తూ ఉన్నారు. ఈ 3వ అద్భుతము యూదయ సీమలో చేస్తూ ఉన్నారు. అది కూడా దైవ నగరమైనటువంటి సాక్షాత్తు జెరూసలేములోనే. ఈ బెతెస్దా అనేటువంటి కోనేటిలో ఉన్న నీరు అప్పుడప్పుడు సన్మనస్కుని చేత కదిలించబడుతూ ఉంటాయి. ఆకాశము నుండి దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ నీటిలో దూకుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. ఆ ఒక్క వ్యక్తి మాత్రమే. అందుకే ఆ కోనేటి చుట్టూ కూడా 100ల కొద్దీ లేక 1000ల కొద్దీ వ్యాధిగ్రస్తులు పడిగాపులు పడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు నీరు కదులుతుందా, వెంటనే మనమే మొదటిగా దూకాలి అని. అలా వేచి ఉండేటువంటి వ్యక్తుల్లో ఈరోజు స్వస్థత పొందినటువంటి మనిషి ఒకడు ఒకరోజు 2 రోజులు కాదు, నెల 2 నెలలు కాదు, ఏడాది కాదు, ఏకంగా 38 సంవత్సరాలు అంటే తన జీవితకాలము దాదాపుగా అక్కడే గడిపేశాడు. మరి అలా ఎదురు చూసేటువంటి ఆ మనిషికి ఎవ్వరూ సహాయం చేయలేదు, నిస్సహాయుడిగా పడి ఉన్నాడు. మరి తల్లిదండ్రులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, తోబుట్టువులు ఉండవచ్చు, ఎవరూ కూడా అంత ఓపిక లేదు. ఆ సమయం కోసం ఆ అబ్బాయితో పాటు వేచి ఉండి ఆ సమయానికి సహాయం చేసేటువంటి ఓపిక లేదు. ఆయన కర్మకు ఆయన వదిలివేసి ఎవరి పనుల వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక జీవితము మీద బహుశా నిరాశ, నిస్పృహలు తప్ప మరొకటి ఆ మనిషికి ఉండవు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు వెళ్ళి ఆయనకు స్వస్థత కావాలా అని అడిగి మరీ స్వస్థత ఇస్తూ ఉన్నారు. మరి అలా ప్రభువు సహాయం చేసినప్పుడు ఆయన ప్రభువు ఎడల చాలా కృతజ్ఞతగా ఉండాలి. ప్రభువు ఎడల మేలెరిగినతనాన్ని చూపిస్తూ ఉండాలి. దానిలో భాగంగానే ఒక పని మాత్రం మంచిగానే చేశాడు. అదేమిటి అంటే, నీవు లేచి నీ పడకను తీసుకుని పొమ్మన్నప్పుడు అది విశ్రాంతి దినమా అని చూడలేదు, ఎవరు ఏమంటారు అనేటువంటిది చూడలేదు, కానీ విధేయించాడు. ప్రభువు చెప్పినట్లుగా ఖచ్చితంగా పాటించాడు. కానీ ఆ తర్వాతే నిలవలేకపోయాడు. తర్వాత జరిగినటువంటిది ఏమిటి? ఎప్పుడైతే ఈ వేదశాస్త్రలో పరిసయ్యులు వీళ్ళందరూ కూడా నీవు విశ్రాంతి దినాన ఎందుకు పడకను మోస్తున్నావు అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు తనకు కలిగేటువంటి ఇబ్బందిని గుర్తించాడు ఆ మనిషి. వాళ్ళు అడగటము అంటే ఏదో ఊరికే సరదాగా వాళ్ళు అడిగి ఉండరు, కానీ
నీవు పడకను మోయుట తగదు, నీవు చేయకూడనటువంటి పనిని చేస్తూ ఉన్నావు అంటే బహుశా ఆ పెద్దలు ఆయనకి పనిష్మెంట్ కూడా ఇస్తారేమో. ఆ భయము ఆ వ్యక్తి మనస్సులో ఉంది కాబట్టి తనకు ఎలాంటి ముప్పు వారి ద్వారా వాటిల్లుతుంది అనేటువంటి భయము మనస్సులో ఉంది. అయినప్పటికీ కూడా తనకు చెప్పబడినటువంటి పనిని మాత్రము వదిలివేయలేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభువు మళ్ళీ మరోసారి కనిపించినప్పుడు నీవు అధిక కీడు పొందకుండా ఉండడానికి మళ్ళీ పాపము చేయొద్దు అని చెప్పంటున్నారు. నిజానికి పాపానికి జబ్బుకి ఎలాంటి సంబంధము లేదు. ప్రభువే మరో సందర్భంలో చెబుతూ ఉంటారు ఆ విషయాన్ని. మరి ఎందుకు ఏ మనిషికి మళ్ళీ పాపం చేయొద్దు అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నారు? ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఉండడానికి పాపం చేయొద్దు అని చెప్పంటున్నారు. అంటే ఆయన చేయబోయేటువంటి పాపాన్ని గురించి హెచ్చరిస్తున్నారు ప్రభువు. ఏమిటి తాను చేయబోయేటువంటి పాపము అంటే, తాను పొందినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఉండడం ఒకవైపు అయితే, ఇందాక అనుకున్నట్లు ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ కలిగి ఉండి ఆ మేలు ద్వారా మేలు చేసిన వ్యక్తికి కీడు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది. వాళ్ళు ఆల్రెడీ అడిగినప్పుడు ఆ మనిషి ఎవరో తెలియదు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మనిషిని గుర్తించి ఆ మనిషి గురించి చెబితే ఆ మనిషికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆ విషయము ఆ మనిషికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అంత గుచ్చి తనను అడిగారు కాబట్టి, ఇదిగో ఏ మనిషి నన్ను కాని పని చేయమన్నాడు అని చెప్పినప్పుడు ఆ మనిషిని వాళ్ళు ఇబ్బంది పెడతారు అని తెలుసు, ఆ మనిషిని హింసిస్తారు అని తెలుసు, ఎన్ని రకాలుగా ఆ మనిషికి కష్టాన్ని కలిగిస్తారని ఊహించుకోవడం చాలా తేలిక. ఎందుకంటే సబ్బాతు విషయంలో నాటి యోధులు అంత నిఖచ్చిగా ఉండేవాళ్ళు. మరి అలాంటి సమయంలో తనకు మేలు చేసినటువంటి వ్యక్తి కనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ మనిషిని కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఉంది. నాకు మేలు చేసినటువంటి మనిషి ఏ మనిషి కాబట్టి ఈ మనిషిని నేను ఎక్స్పోజ్ చేయకూడదు, బయట పెట్టకూడదు, ఆ మనిషిని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే పోయిన నా జీవితాన్ని తిరిగి ఇచ్చాడు. ఇక నాకు బ్రతుకు లేదు అనుకున్నటువంటి సమయంలో నాకు బ్రతుకును ఇచ్చాడు. ఈ జీవితం అంతే నేలకు అంకితమైపోవాలి అనుకునేటువంటి సమయంలో మళ్ళీ సహజ జీవనాన్ని నాకు ప్రసాదించాడు. కాబట్టి ఏ మనిషికి ఏ విధమైన కీడు రాకూడదు అన్నటువంటి ఆలోచన ఆ మనిషికి ఉండాలి. కానీ ఆ మనిషికి లేదు. ఆ మనిషి కల్లా కూడా మళ్ళీ వీళ్ళు తనను పట్టుకొని తనని ఎంతవరకు హింసిస్తారో, నాకెందుకు వచ్చిన గొడవ, ఆ మీద నెట్టేస్తే పోతుందిలే, నా పని అయిపోతుంది అన్నటువంటి ఆలోచన తప్ప తనకు వచ్చేటువంటి కీడు నుంచి కాపాడుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి, తనను హింసించకుండా చూసుకోవడానికి తనకు మేలు చేసినటువంటి ఆ మనిషిని అక్కడ బలి చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం చేసేటువంటిది ఇదే. మనం మంచివాళ్ళం అనిపించుకోవడం కోసం వేరే వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తాము. మనము ఉన్నతమైన వాళ్ళమని చెప్పి చూపించుకోవడానికి వేరే వాళ్ళని అధములను చేస్తాము. మనమేదో గొప్ప పనులు చేస్తున్నామని చెప్పి మన గొప్పలు చెప్పుకోవడానికి వేరే వాళ్ళు చేసేటువంటి పనులు వక్రీకరించి వాళ్ళను 10 మంది ముందు దోషులుగా నిలబెడుతూ ఉంటాము. ఇది అన్నిటికంటే నీచమైనటువంటి స్వభావము. అందుకే నీకు మరింత కీడు కలగకుండా ఉండడానికి నీవు ఈ జాగ్రత్త పడాలి అని చెప్పి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. పాపము చేయొద్దు అంటూ ఉన్నారు. మనము సాధారణంగా తెలియకుండా చేసేటువంటి పాపాలలో ఇది ఒకటే. మనం బాగుండాలి అనుకుని వేరే వాళ్ళని బలి చేస్తూ ఉంటాము. మనము ఆనందంగా ఉండాలి అనుకుని వేరే వాళ్ళ ఆనందాన్ని హరిస్తూ ఉంటాము. వాళ్ళ ఉనికికే ప్రమాదాన్ని తీసుకొస్తూ ఉంటాము. అది మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశము. అందుకే ఇక్కడ ఏ మనిషి చేసినటువంటి కీడు, తనకు తాను తెచ్చుకున్నటువంటి కీడు ఏమిటి అంటే ఇదే, ప్రభువుని వాళ్ళ ముందు పెట్టడము. ప్రభువుని కాపాడాల్సిందే పోయి ప్రభువుని హింసించేటువంటి దానికి ఆయనే దారి చూపిస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు ఆయనే ముద్దు పెట్టి చూపించకపోతే వాళ్ళ ప్రభువు ఏదో రకంగా పట్టుకుంటారు, తప్పదు, చంపేస్తారు, తప్పదు. కానీ తానెందుకు చూపించాల్సి వచ్చింది? తనకు అంత మేలు చేసే ప్రభువుతో పాటు తిరిగినటువంటి ఆ మనిషి ముద్దు ద్వారా ప్రభువుని వాళ్ళకు అప్పగించి పాపం కట్టుకుంటూ ఉన్నాడే.
అదే పాపము ఇక్కడ ముందే ఈయన కూడా కట్టుకుంటూ ఉన్నాడు. ప్రభువుని వాళ్లకు చూపిస్తే హింసిస్తారని తెలిసి కూడా వాళ్ళు తన జోలికి రాకూడదు అనేటువంటి ఉద్దేశము చేత ప్రభువుని వాళ్లకు చూపిస్తూ ఉన్నాడు, ప్రభువు గురించి చెబుతూ ఉన్నాడు. కాబట్టి జీవితంలో నిజమైనటువంటి కృతజ్ఞత మనకు ఉంటే, ఒకవేళ కృతజ్ఞత లేకపోయినా సరే, ఒక మంచి పని చేసేటువంటి మనిషికి కష్టం వస్తుంది అంటే ఆ మనిషిని కాచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఆ బాధ్యతను మరచిపోయే మన కోసము మనం మంచివాళ్ళం అనిపించుకోవడం కోసము ఇతరులను గనక బలి చేసినట్లయితే, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఇతరులను గురించి లేనిపోనివి చెప్పి ఆ మనిషి ఉనికికి, ఆ మనిషి గౌరవానికి భంగాన్ని కలిగిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అంతకంటే మరొక కీడు మన మీదకి వచ్చేటువంటిది ఉండదు. దానికి తార్కాణమే యూదా ఇస్కరియోతు. కాబట్టి దాన్ని ఎప్పుడూ కూడా మనస్సులో ఉంచుకొని ఎప్పుడు మనకు చేతనైనంత వరకు ఇతరులకు మేలు చేయడం, మేలు చేసినటువంటి వారిని, మనకు చేసిన ఎవరికి చేసిన ఒక మంచి పని చేసేటువంటి వారిని సంరక్షించాల్సిన సమయము వస్తే, కాపాడాల్సినటువంటి సందర్భం కనుక వస్తే ఖచ్చితంగా మన ప్రాణాలు వడ్డైనా సరే, మనం కష్టపడైనా సరే, మనం బాధపడైనా సరే ఆ మనిషిని క్షేమముగా ఉండేటట్లు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటి సుగుణాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని, ఈ తపస్సు కాలంలో మనలను మనము నియంత్రించుకునేటువంటి నేపథ్యంలో కష్టాలను పడడానికే మనము సంసిద్ధమవుతూ వేరే వాళ్ళ కష్టాలను తీసివేసేటువంటి అవకాశాలు మనమే అందిపుచ్చుకొని ఆ ఇష్టపూర్వకంగా వాటిని ఇతరులకు కష్టం రాకుండా చూసుకోగలిగే మంచి గుణాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.